హాయ్ అండి. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. నేనైతే మా పిల్లల కోసం జ్యూస్ చేస్తున్నాను. అది బనానా జ్యూస్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను ముందుగా 4 అరటిపళ్ళు తీసుకున్నాను. వాటినైతే తోలు తీసి కట్ చేసుకుంటున్నాను. దానికోసం పాలు, ఐస్ పీసెస్, ఇంకా షుగర్ని, ఇంకా ఐస్ క్రీము, హార్లిక్స్ వీటినైతే నేను తీసుకున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్ మొదలు పెట్టుకున్నాను. ఎటు చేస్తున్నాను కదలే అని చెప్పి వీడియో కూడా చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. మా చిన్న అబ్బాయి నా పక్కన ఉన్నాడు, పెద్ద అబ్బాయి ఏమో వీడియో తీస్తున్నాడు. అయితే ముందుగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. దాంట్లో 4 ఐస్ పీసులు వేసుకున్నాను. ఐస్ పీస్ వేసుకోవటం వల్ల ఏంటంటే అండి, మనకు అరటికాయ నలుపు వచ్చేస్తుంది కదా. ఐస్ పీసెస్ వేసుకుంటే అరటికాయ జ్యూస్ నలుపు అనేది రాకోకుండా ఉండిద్ది. ఇప్పుడైతే హార్లిక్స్ వేసుకున్నాను. తర్వాత ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. హార్లిక్స్ కాడ వేసానండి, కానీ అది మిస్ అయినట్టుంది ఆ క్లిప్పు. ఐస్ క్రీమ్ కూడా వేసాను, హార్లిక్స్ ఇంకా మొత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎక్కువ పాలు వేయకూడదండి ఫస్ట్, ఎందుకంటే ముక్క నలగదు కాబట్టి. తర్వాత మిల్క్ మొత్తం వేసుకుని అలా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగాను. తర్వాత ఉన్న ఐస్ పీసెస్ని కూడా వేసేసుకున్నాను. ఐస్ పీసులు వేసుకుంటే జ్యూస్ అనేది నల్లగా రాకుండా ఉండిద్ది. ఇప్పుడైతే ఇంకా నేను గ్లాసులోకి తీసేసుకుంటున్నాను. గ్లాసులో తీసేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు గ్లాసులో పోసుకుంటున్నాను. దాని మీద మళ్ళీ కొంచెం ఐస్ క్రీమ్ వేస్తున్నాను. కొంచెం ఐస్ క్రీము, మళ్ళీ కొంచెం హార్లిక్స్ వేస్తున్నాను దాని మీద. అదిగోండి, చూసారు కదా, చాలా మంచిగా వచ్చింది టేస్ట్. అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందని. మళ్ళీ చిన్న అబ్బాయి కూడా టేస్ట్ చేస్తున్నాడు. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగూ చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.